మన యేసు ప్రభు తన స్వభావంలో ఆశ్చర్యకరుడు, తన గుణములో కూడా ఆశ్చర్యకరుడు, కన్యకు జన్మించటంలో కూడా ఆశ్చర్యకరుడు. ఒక కన్యకలో ఆమె జన్మించాడు. అది కూడా చాలా ఆశ్చర్యకరుడు. అంటే ఒక స్త్రీ పురుషుల సంబంధం లేకుండా జన్మించటం చాలా ఆశ్చర్యకరం. చాలా ఆశ్చర్యం ఇది ప్రియ దేవుడికి బిడ్డ. అందుకని నేను ఆశ్చర్యకరుడు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ భూమిపై ఆయన మచ్చలేని పవిత్ర జీవితంలో కూడా ఆశ్చర్యకరుడు. అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమిపై ఆయన మరి మచ్చలేని పవిత్ర జీవితంలో కూడా ఆశ్చర్యకరుడు దేవుడు. ఆయన పాపుల కోసం ఆయన మరణంలో కూడా ఆశ్చర్యకరుడు, పాపుల కోసం చనిపోవడంలో కూడా ఆశ్చర్యకరుడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన మరణం నుంచి సజీవంగా లేవడంలో కూడా ఆశ్చర్యకరుడు. సజీవంగా లేవడంలో, పరలోకానికి ఆరోహణం అవటంలో కూడా ఆయన ఆశ్చర్యకరుడు. పరలోకానికి ఆరోహణం అవడంలో కూడా అంటే ప్రజల కోసం చనిపోవడం, తిరిగి లేవడంలో, పరలోకానికి ఆరోహణం అవటంలో కూడా ఆశ్చర్యకరుడు అని మనం చూస్తున్నాం. అంటే అన్ని విధాలుగా ఎప్పటికీ ఆశ్చర్యకరుడు, అన్ని విధాలుగా ఎప్పటికీ ఆయన ఆశ్చర్యకరుడు అని మనం చూస్తున్నాం ప్రియ దేవుడు. అదేవిధంగా మనము మూడో అంశానికి వెళ్దాం. మూడో దానికి వెళ్దాం. అక్కడే ఇక్కడ మనం చూస్తే మనం మూడో దానికి వెళ్దాం. అది అక్కడ ఏముంది? మూడోది ఏంటిదమ్మా? ఆలోచన కర్త. హల్లెలూయా. మూడోది ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే మనము తెలుసుకోవలసినవి, చేయవలసినవి, ఏ విషయంలోనైనా సర్వజ్ఞాని అయిన యేసు ప్రభు ఆలోచనలో చెప్పగలవాడు. అంటే మనం తెలుసుకోవలసినవి, చేయవలసినవి, ఏ విషయంలోనైనా సర్వజ్ఞాని అయిన యేసు ప్రభు ఆలోచన చెప్పగలిగిన వాడు. ఎలా ఆలోచన చెప్పగలిగిన వాడు? కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యేసయ్య గ్రంథంలోనే 11వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివి యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుసును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఏంటిదట మనం మూడోది ఏం చూస్తున్నాం? ఆయన సర్వజ్ఞాని అయిన యేసు ప్రభు ఆలోచన శక్తి అంటే ఆలోచన చెప్పగలిగిన వాడు. మనము ఇంత తెలివితో కార్యక్రమాలన్నీ చేస్తున్నామంటే ఈ ఆలోచన శక్తిని ఎవరు అందిస్తున్నారు? మన మెదడుకి ఎవరు అందిస్తున్నాడు? దేవుడు అందిస్తున్నాడు. అందుకని ఆయన మరి సర్వజ్ఞాని, ఆలోచన చెప్పగలిగిన వాడు. సరే, 28వ అధ్యాయం దీనికి 29వ వచనం చూసారు. సైన్యముల అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే.
ఏంటిదట? జనులు సైన్యము అధిపతియగు యెహోవా చేత దేనిని నేర్చుకుంటారు? ఏదైతే నీవు చేయబోతున్నావో, ఏదైతే నీవు తలపెట్టుకున్నావో దానిని ఆయన ద్వారా నీకు తెలియచేయబడుతుంది. ఆయన ద్వారా నీకు ఆ జ్ఞానం అందించబడుతున్నదని దైవలేఖనం ఇక్కడ తెలియచేయబడుతుంది. దేవుని యొక్క ప్రజల అని అంటున్నాడు. ఏంటిదట? ఇక్కడ సర్వజనులు ఆయన సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. ఇక్కడ ఆలోచనకర్త. ఈ ఆలోచనకర్త మానవులకు ఎలా తన ఆలోచనను, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహిస్తున్నాడో, వాళ్ళు ఎలా ఎవరి ద్వారా పొందుకుంటున్నారో ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధి, అధిక జ్ఞానాన్ని అనుగ్రహించువాడు ఆయనే, ఇచ్చువాడు ఆయనే. చూడండి దేవుని యొక్క ప్రజలారా, చూడండి ఒకసారి ఒక మాట వచనం చదువుదాం. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒకసారి చదువు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు. అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులను ప్రభుత్వము చేయుదురు. హల్లెలూయా. అంటే ఈ లోకములో నడుస్తున్న జ్ఞానం, పరిపాలన, రాజకీయం, వీటి అన్నిటినీ కూడా దేవుడు మానవునికి జ్ఞానశక్తినిచ్చి ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, వాళ్ళను ఎలా నడిపించాలి అనేది జ్ఞానశక్తిని ప్రభు మానవునికి ఇస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమును ఇచ్చుటయు నా వశము. హల్లెలూయా. అందుకనే ఆయన ఆలోచనకర్త అయ్యాడు. ఆలోచన చెప్పగలిగిన వాడు, ఆలోచన జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన అంత బలిష్ఠుడై ఉండి కూడా ఒక చిన్న బాబుగా జన్మించాడు. ఒక చిన్న బాబుగా జన్మించాడు. ఆయన మానవుని రక్షించడానికి, పాప శాపం నుంచి విమోచించడానికి. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని మనం చూస్తే, ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానాధారం నేనే అంటున్నాడు, పరాక్రమం నాదే అంటున్నాడు, నా వలన రాజులు ఏలుతారు. నా వలన రాజులు ఏలుతారు. నేను ఇచ్చే జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి వాళ్ళు ఏలుతారు. మన రోమ పత్రికలు చూస్తే అక్కడ అంటాడు ఆయన, అధికారులు నా పరిచారకులు అంటారు. అధికారులు నా పరిచారకులు, నా ప్రజల కోసం పని చేయడానికి వారిని పరిచారకులుగా ఉంచాను అంటాడు 13వ అధ్యాయంలో. సరే, ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, నా వలన రాజులు ఏలుతారు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేస్తారు. అంటే అధికారులు న్యాయమును బట్టి పరిపాలన చేయడానికి గల జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆలోచన శక్తిని ఇవ్వగలిగిన సమర్థుడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ,
ఇంకేమంటున్నాడు 16వ వచనంలో, నా వలన అధిపతులను లోకములోని ఘనమైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు కదా. మనం ఇక్కడ ఉన్న మన అంశం ఏంటిది? మనం అక్కడ చూస్తే ఇక్కడ అంశం ఏంటిది? ఆయన భుజం మీద రాజ్యభారమును మనం చూస్తాం. అంటే ఇంత భారం కలిగి ప్రజల కోసం ఆయన ఎక్కడో పరలోకం నుండి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు మానవుని కోసం. మన వచనాలు ఇంకా చాలా చక్కని వచనాలు ఉన్నాయి, మనం చూడాలంటే కానీ అవి మనం చూడలేదు. మనము 3వ దాన్ని కూడా మనం ముగించాం. మరి 4వ దానికి వెళ్దాం. యేసయ్య గ్రంథంలో 4వ భాగం, దాంట్లో 9వ అధ్యాయంలో అక్కడ ఏముంది? బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరంట? బలవంతుడైన దేవుడు అంటే ఇశ్రాయేలీయుల మెస్సయ్యయే భూమి మీద అవతరించిన దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి ఇది అత్యంత స్పష్టంగా వెల్లడిస్తుంది. అంటే బలజ్జుడైన దేవుడు ఇశ్రాయేల మెస్సయ్య, ఆనాడు పాత నిబంధన కాలంలో మెస్సయ్య వస్తాడు అని చెప్పబడిన ప్రవచనాల ప్రకారం ఆయన భూమి మీద అవతరించిన దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి స్పష్టముగా మరి వెల్లడిస్తుంది. స్పష్టంగా మనకు వెల్లడిస్తుందని మనం తెలుసుకోవాలి. ఒకసారి మనము కొన్ని వచనాలు చదువుదాం. పిలిపి రాసిన పత్రిక పిలిపి 2:6 చదవండి ఒకసారి. పిలిపి 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. అంటే మహాగణుడై ఉండి కూడా ఆయన ఇక్కడ ఏమని ఉంది అంటే, మనం ఈ వచనాల్లో మనం చూసినప్పుడు దేవుని స్వరూపమై ఉన్నాడు. దేవుని స్వరూపమై ఉండి ఏమన్నాడు ఇక్కడ? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. మనకి అలాంటి భాగ్యం ఉందనుకోండి, మనం విడిచిపెట్టి రాగలుగుతామా? ఎక్కడికైనా విడిచిపెట్టి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేదు. కానీ ఆయన దేవునితో సమానమై ఉండి ఇక్కడి మంచి భాగ్యం ఉంది. భూలోకానికి వెళ్తే ప్రజల కోసం నేను సావాలి, ప్రజల కోసం అవమానాలు భరించాలి, ప్రజల కోసం నేను హింసలు పొందాలి అని తెలిసి కూడా అక్కడికి వెళ్తే ఇవన్నీ పొందాలి, ఇక్కడ ఉంటే అవన్నీ తప్పుతాయి కదా అని చెప్పి ఆయన ఆలోచించలేదు. విడిచిపెట్టకూడని భాగ్యం ఇక్కడే ఉంది, ఈ భాగ్యం విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్ళి ఇవన్నీ అనుభవించవలసిన అవసరం లేదు, ఇక్కడే ఉంటానని చెప్పి ఆయన అనుకోండి. అలా అనుకొని ఉంటే మనకి ఇంత విముక్తి వచ్చిండేది కాదు. అందుకని ఇక్కడ మనం చూస్తే దేవుడిలాగా ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన అంటే, దేవుని స్వరూపము ఉండి కూడా ఆయన దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుని స్వరూపం అంటే పనివాడు ఎలా ఉంటాడు కదా, ఒక పనివాడు వలె ఒక దాసుడిగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, వ్యక్తునిగా చేసుకున్నాడు. అంత మహాగణుడై ఉండి, మహా జ్ఞాని అయి ఉండి, ఆలోచన శక్తి అయి ఉండి కూడా ప్రజల కోసం
మానవుల పాప పరిహారం కోసం ఇవన్నీ కూడా తగ్గించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టడం కూడా వాక్యం మనం ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకొని మన కోసం భూలోకానికి వచ్చి తన్ను తాను శిలువ మరణం పొందినంతగా ఆయన ఇదే. మనం ఇక్కడ చూస్తే ఈ వచనంలో మనుషులు ప్రయోజనం 8వ వచనం వరకు ఒకసారి చదవడం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి ఎలాగంట ఆకారమందు ఎలా కనబడ్డాడు? ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా అనగా పొందునంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకున్నాడు. అంటే ఎంత విధేయత చూడండి. అంత గొప్ప దేవుడై ఉండి మానవులను రక్షించడానికి మానవ స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు, దీన మనసు చూపించాడు. అంటే అందుకని మనం అక్కడ యోహాను 3:16 చూస్తాం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. మనం చూస్తాం అంత మహాగణుడై ఉండి ఆలోచన శక్తి కలిగిన వాడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయన బలాఢ్యుడైన దేవుడు. సరే, లూకాసు సువార్త కూడా మనకు తెలుసు, అక్కడ 2:11 కూడా మనకు తెలుసు. ఆ వచ్చిన సర్వీస్ మనం ముందుకు వెళ్ళిపోవాలి. 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. మనం ఇక్కడ చూస్తాం, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకు, లోకం కొరకు. లోకములో నశించిపోతున్న ప్రజల కొరకు, ఈ లోకములో చీకటి అంధకార శక్తుల చేత అణసివేయబడుతున్న దురాత్మ సమూహాలను సంహరించడానికి ఆయన వచ్చాడు అని మనం చూస్తున్నాం. సరే, మనం 4వ కూడా ముగించాం. 5వ దానికి వద్దాం. 5 బాగా వింటాడు. 5ది ఏంటిది? నిత్యుడకు తండ్రి. నిత్యుడకు తండ్రి. నిత్యుడు అంటే ఎప్పటికీ శాశ్వతుడైన, శాశ్వతం ఉన్నటువంటి వాడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు, ఎప్పటికీ ఒకేలాగా ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ మనం చూస్తే హీబ్రూ భాషలో దీని అర్థం నిత్యుడగు, నిత్యత్వం గలవాడు అని. హీబ్రూ భాషలో దీనికి అర్థం ఏంటిదంటే నిత్యత్వం కలిగిన వాడు, అంటే నిత్యము ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి వాడు. అంటే అది అనాది సిద్ధంగా ఉన్నవాడు. దీని అర్థం ఆయన తానే తండ్రి అయిన దేవుడు అనే కాదు, దేవుని కుమారుడైన యేసు ప్రభు తరచుగా తండ్రికి వేరుగా తనను చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ తండ్రికి వేరుగా తాను ఉన్నట్లుగా మనం ఇక్కడ ఆయన చెప్పుకుంటున్నాడు యేసు ప్రభు. మనం ఇక్కడ చూస్తే మనకు వచనాలు ఉన్నాయి. ఆయన ఎలా వేరుగా చెప్పుకుంటున్నాడు అంటే వేరుగా తనను చెప్పుకుంటున్నాడు. మనం మొత్తం 11-7 వచనం కూడా మనం గబగబా వెళ్ళిపోతున్నాం.
మత్తయి 11:27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ నిర్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇక్కడ మనం చూస్తున్నాం అంటే తండ్రి కుమారుడు వేరు వేరు ఉన్నట్టుగా మనకు చూస్తున్నాం. తండ్రి తనను ఎవరికి బయలుపరచాలనుకుంటాడో వానికి తండ్రిని బయలుపరుస్తాడు అని అక్కడ తెలియచేయడం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ తాను తండ్రికి ఆయనకు వేరుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ అలాగే 28:19 కూడా చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుడి ఇవ్వుడి. అంటే ఇక్కడ శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి ఎవరికి తనను బయలుపరచాలనుకుంటాడో వారికి బయలుపరుస్తాడు. కానీ మీరు నా నామం నా సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, నా నామంలో అందరికి బాప్తిసం ఇవ్వండి. నమ్మిన వారు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని అక్కడ తెలియచేయడం మనం చూస్తున్నాం. వారికి యోహాను 5:30 స్వార్థ 5:30 నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరును గనుక నా తీర్పు న్యాయమైనది అని అంటున్నాడు. అంటే అక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? అక్కడ ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే తండ్రి కుమారుడు వేరుగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఈ వచనాల్లో మనం చూసినప్పుడు నా అంతటా నేనే ఏమీ చేయలేను, నా అంతటా నేను ఏమీ చేయలేను. ఎవరి అంటే నా తండ్రి ఏది చెప్తాడో, నన్ను పంపించిన నా తండ్రి ఏదైతే చెప్తాడో, ఆయన ఆలోచన ఏదైతే ఉందో అదే నేను చేస్తాను. అవును, తండ్రికి ఆయన విధేయత చూపిస్తున్నాడు, తండ్రికి ఆయన లోబడుతున్నాడు. తండ్రి ఒప్పచెప్పిన పని ఆయన చేస్తున్నాడు, కానీ తన ఒప్పచెప్పని పని, తన చెప్పని పని చేయట్లేదు. అంటే తన మాట జవ దాటడం లేదన్నమాట. తన మాట మీద, తండ్రి మాట మీద ఆయన నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అవును, ఆయన బలవంతుడైన దేవుడు. అలాగే మరి యోహానులోనే 17వ అధ్యాయంలో మొదటి వచనం యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుని నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. దేనికోసమంట? నిత్య జీవము వారందరికీ. అంటే నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ నిత్య జీవము అనుగ్రహించు. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? లేక తండ్రి ఉద్దేశం, తండ్రి ప్లాన్ ఏంటి, తండ్రి చిత్తం ఏంటి? తనను వెంబడించే పిల్లలందరికీ నిత్య జీవము ఇవ్వడు, నిత్య జీవాన్ని అందించడు.
నిత్య జీవంలోనికి నడిపించడం, దానికోసం ఆయన ఒప్పచెప్పిన పనిని ఆయన సక్రమంగా చేస్తూ ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుడి యొక్క ప్రజలారా, సరే మనము 5వ కూడా ముగించాం. చివరి 6వ దానికి అర్థం. 6వది ఏంటిది? సమాధానకర్త లేక శాంతికర్త. సమాధానకర్త, శాంతికర్త అంటే దేవునికి మనుషులకు మధ్య మహాగణుడైన శాంతి దూత యేసుక్రీస్తు. దేవునికి మనుషులకు మధ్యవర్తి, మానవులకు దేవునికి మధ్యవర్తి అంటే మహాగణుడైన శాంతి దూత యేసుక్రీస్తు. మనం చూస్తాం. ఇంకా మనము మొదట్లోకి వెళ్ళిపోతే మొదటి ఆది మానవుని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ జరిగిన సంఘటన మనం చూసినప్పుడు ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమం వలన మరి దేవునికి మానవునికి అంతకు ముందు మంచి సంబంధం, సహవాసం అనేది ఉంది. ఆ సహవాసాన్ని, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మీరాడో, దేవుడు ఎప్పుడైతే తను చెప్పినటువంటి ఆ ప్రకారంగా ఒక ఆజ్ఞ అతిక్రమించాడో అక్కడ దేవునికి మానవుకున్న లింకు, సహవాసం, సంబంధం తెగిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ నుండి బయటికి వెలివేసినట్లుగా మనం చూస్తాం. ఆ తోట నుంచి ఆ సహవాసాన్ని, ఆ తెగిపోయిన సహవాసాన్ని మరల మానవునికి దేవునికి ఆ సంబంధం, సహవాసం కలపడం కోసమే యేసుక్రీస్తు భూలోకానికి పంపించబడ్డాడు. అందుకని ఆయన ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన దేవునికి మనుషులకు మధ్యవర్తి, మహాగణుడైన శాంతి దూత యేసుక్రీస్తు అని మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇక్కడ మనుషుల్లోనూ శాంతినిచ్చేవాడు, మనుషుల్లోనూ శాంతినిచ్చేవాడు. సరే, కొన్ని మన వచ్చిన కొన్ని చూద్దాం, కొన్ని చదివేసుకుందాం. లూకాసు సువార్త 1:79. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని యొక్క ప్రజలారా, మనం ఇక్కడ చూస్తున్నాం యేసుక్రీస్తు మనసులోను హృదయములోను శాంతిని ఇచ్చేవాడు, శాంతిని ఇచ్చేవాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని మహా వాత్సల్యం బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి వారి పాపములను క్షమించాడు, పాప పరిహారాన్ని చెల్లించాడు, తన ప్రజలకు రక్షణ జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించాడు, ఆయన రక్షణ మార్గమును సిద్ధపరిచాడు మన ప్రభుకు. ఇవన్నీ మనము మన ప్రభులో చూస్తున్న ప్రయోజనం. అదేవిధంగా మరి 2వ అధ్యాయం 14 వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండే. హల్లెలూయా. తనకిష్టమైన ప్రజలకు అంటే తనను అనుసరించి నడుస్తున్న తన పిల్లలకు, తన ప్రజలకు, తనను వెంబడించే ప్రజలకు శాంతి సమాధానము కలగాలి. అది దేవుని సిద్ధం. అందుకని ఆ శాంతిని ఇవ్వడానికి ఇక్కడ శాంతి దూతగా యేసుక్రీస్తు వచ్చాడు అని మనం తెలుసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా,
చూడండి ఒకటి యోహాను సువార్త 4:27 చూడండి. 4:27. ఎంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండిరి. ఇక్కడ మనం చూస్తున్నాము ఆ ప్రజలలో మనం చూసినప్పుడు వీళ్ళు ఎప్పటి నుండో ఒక మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న తరుణం, ఒక రక్షకుని కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఆ తరుణంలో ఈయన వచ్చే మరి అక్కడ వారి యొక్క దాహాన్ని తీర్చారు. వారి యొక్క ఎదురు చూపులు చూస్తున్న ఆ సత్యాన్ని వారు గ్రహించి తెలుసుకొని ఇక్కడ చూస్తే ఆ స్త్రీ మెస్సయ్యను నేను చూశాను, రక్షకుని నేను చూశాను, ఒక విమోచకుని నేను చూశాను, రండి అని చెప్పి అందరినీ తీసుకొచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రియ సహోదరులు, అవును, ఆయన శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు యేసు ప్రభువు. అందుకని ఇక్కడ మనం చూడండి కొన్ని వచనాలుగా చదువుతాం. అపోస్తలులు 10:36. మనం ముగింపులోకి వచ్చాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు ఏం చేశాడట? ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. ఎవరి ద్వారా? మనం ఇక్కడ చూసాం, ఆ యొక్క సమరయ ప్రజలకు సమాధానకరమైన సువార్తను ఒకటి తీసుకొచ్చారు. ఆనాడు ఆయా సమరయ ప్రజలకి కాదు, ఈనాడు మనకి కూడా. మన అంటే ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నామో, ఒకప్పుడు ఎలాంటి స్థితిగతుల నుంచి మనం ఇలా వచ్చామో, ఎలాంటి స్థితిలో నుంచి ప్రభు మనను పిలిచాడో, ఎన్నుకున్నాడో, లేక ప్రభు వైపు వచ్చామో మనము తెలుసు. అవును, ఆయన సమాధానకరమైన దేవుడు. అందుకని ఇక్కడ మనం చూస్తే దేవుడుగా అందరికి ఒక్కడికి కాదు, ఆయన యేసు ప్రభు ఒక్కరికి కాదు దేవుడు, అందరికీ, ప్రజలందరికీ. మనము ఆయన జన్మదినంలో కూడా మనం చూసినప్పుడు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తీసుకొచ్చారని దేవదూతలు గొడవలకు ప్రకటిస్తూ ఉంటారు. ప్రజలందరికీ ఆనందకరమైన శుభవార్త అన్నట్టు. ఆ శుభవార్తను లోకానికి శాంతికరమైన శుభవార్తను అందించారు. అలాగే రోమ 5:1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అంటే యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఎలా ఉన్నాడో, శాంతి దూతగా ఎలా ఉన్నాడో మనం ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏంటిదట? మనం ఎలా దేవునికి మానవునికి ఉన్న ఆ సంబంధం, తెగిపోయిన సంబంధం ఎలా కలుస్తుందట, ఎలా సంబంధం ఏర్పడుతుందట, ఆ సమాధానం ఎలా వస్తుందట? ఇక్కడ విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇక్కడ మనం చేయవలసింది ఏంటిది? ఒక నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం చేయవలసిన పని ఏంటిదట? విశ్వాసం ప్రభు మీద ఉంచడం. నా కొరికే ప్రభు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు మానవుడుగా. విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన ఒక ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సంబంధము ఏర్పడింది. ఆదాము
తో తెగిపోయిన సంబంధం మరలా యేసుక్రీస్తు ద్వారా దేవునికి ప్రజలకు ఈ సంబంధం వచ్చేసింది, ఏర్పడింది సావాసం చేయడం. సరే, ఇంకొక మాట ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇక్కడ ఇద్దరిని ఏకం చేయబడి ఎలా మనం ఇంతకు ముందు చూసినప్పుడు పాత నిబంధన కాలం ప్రకారం మనం చూసినప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలానికి, ఆ పరిశుద్ధ స్థలానికి కానీ అతి పరిశుద్ధ స్థలానికి కానీ లేక పరిశుద్ధ స్థలం వెలపలకి కానీ ప్రజలంతా వెలపలు ఉండేవారు, లోపలికి వచ్చే అర్హత లేదు. పరిశుద్ధ స్థలం అవతల ఉండేవారు. ఈ పరిశుద్ధ స్థలంలో దినదినము యాజకులు వచ్చి దేవునికి అర్పణలు అర్పించేవారు ప్రజల పక్షమున. సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేవారు యాజకులు. ఇలాంటి అడ్డుగోడలన్నీ ఎప్పుడు తెగిపోయినాయి? యేసుక్రీస్తు మరణించినప్పుడు ఈ ఉన్నటువంటి తెర ఏమైపోయింది? నడిమికి రెండుగా చీలిపోయింది. అంటే ఎలాంటి అడ్డంకం లేకుండా అందరూ దేవుణ్ణి చేరవచ్చు అని. అది ఇక్కడ మనం ఈ వచనాల్లో మనకు ఏం కనబడుతుంది? ఇక్కడ ఈ వచనాల్లో మనం చూసినప్పుడు 14 వచనం కదా, ఆయన మన సమాధానమై ఉన్నాడు. మన ఇద్దరి మధ్య ఇరువు వర్గాల మధ్య సమాధానాన్ని ఏర్పరిచేవాడు యేసుక్రీస్తు శాంతిదూత. మీకు మాకు ఉండవలసిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలలో గల ధర్మశాస్త్రమును తన శరీరం ఏం చేశాడు? కొట్టివేసేసాడు. అంటే తన యొక్క మరణం ద్వారా బట్టి అన్నిటినీ తీసివేశాడు, తొలగించేశాడు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చేశాడు అని మనం చూస్తున్నాం. 17వ వచనం చూడండి. 17వ వచనం అక్కడ అట్లనే చదవండి. 15 చదివారు కదా, 16, 17, 18. ఇట్లు సర్ది చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి 15 చదువుతున్నావా? ఓకే. ఇట్లు సంధి చేయుసు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాడు. తన శిలువ వలన ద్వేషమును సంహరించి, అంటే అర్థం చేసి నాశనం చేసి దాని ద్వారా వాళ్ళిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అంటే మనకు శాంతి సమాధానాన్ని కలిగించడానికి ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో, ఏ త్యాగం చేయడానికి అని భూలోకానికి ఒక మహాగణుడై ఉండి ఒక చిన్న బాబుగా ఆయన జన్మించి ఆయన పెరిగాడు. మనం ఇక్కడ చూస్తున్నాం. దేనికోసము? మనకు శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటాడు? ఒకప్పుడు మనం దూరస్తున్నాం. 17వ వచనం అంటారు, ఒకప్పుడు మనము దూరస్తున్నాము. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క సారాంశం అంటే దేవునికి దూరమైన ప్రజలు, దేవునికి వ్యతిరేకులైన ప్రజలు, అంటే దేవుడు వారిని క్షమించి వారి పాపాన్ని పరిహరించి
వారికి సహవాసం, సంబంధం, సమాధానాన్ని కలగజేశాడు, శాంతిని, నెమ్మదిని కలగజేశాడని దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. సరే, ఒక చివరి మాట ఒకటి చదువు. ఆయన ద్వారా సమస్తమును పరలోకమందున్నవైన వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ చేయడానికి, ఇంత కథ జరగడానికి గల కారణం ఏంటిదయ్యా అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలని ఎవరికి ఇష్టమైందట? తండ్రి. మొదట తండ్రి మానవ విషయంలో ఆలోచన చేశాడు. ఆ అతిక్రమం చేసిన, పాపం చేసిన మానవుని కొరకు ఆయన ఆలోచన చేశాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాను ఉంది. అంటే నీతిమంతుడు లేడు, ఒకడైనను లేడు అని చెప్తాడు. పాపం వలన వచ్చే జీతము మరణం అంటున్నాడు. ఆ మరణం నుండి కాపాడడానికి, అంటే అతిక్రమం పాపం, ఆ పాపము మరణం, అందుకని దాని నుండి తప్పించి కాపాడడానికే ఆయన గొప్ప ప్రణాళిక వేసి తండ్రి మన మధ్యకు మరి శాంతి దూతగా యేసుక్రీస్తును మన మధ్యకు పంపించారు. అది ప్రియ దేవుడు. అందుకని మనం ఇక్కడ ఆ అంశాలు మనకు మనం చూడాలంటే ఇంకా ఇలాంటి బోరెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం అవన్నీ మనకు అవసరం సమయంగా లేదు. ఇక్కడ మనం చూస్తే మనకు శిశువు పుట్టాడు కదా, అంటే మనకు శాంతికర్త యేసు ప్రభు, సమాధానకర్త, శాంతికర్త, మహా అంటే యుగ ఆయన ఏంటిది, మనకు శిశువు పుట్టాడు. ఎందుకోసం? మన యొక్క శాంతి, సమాధానాన్ని కలుగజేయడానికి. ఆలోచనకర్త, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇంకా నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు దేవుడు, అధిపతి ఆయనకు పేరు పెట్టబడి. ఇంత గొప్ప దేవుడు, దేవుడితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక, మన కోసం, నీ కోసం, నా కోసం, ఈ లోకం అందరి కోసం తాను ఆ శిక్ష అనుభవించి శాంతి సమాధానాన్ని భూలోకానికి తీసుకొచ్చిన ఈ గొప్ప మహానీయుడు యేసు ప్రభు. ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన సన్నిధి సహవాసం మీ మీద, మనందరి మీద తోడై ఉండి కాచి కాపాడి హల్లెలూయా. చాలా చక్కటి క్రిస్మస్ సందేశాన్ని